గాయస్ మేమైతే ఇక్కడ కర్నూలు టు అనంతపూర్ టు తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ టికెట్స్ ఇచ్చే దగ్గర అయితే చాలా రష్ ఉన్నారు. వెయిటింగ్ అయితే చాలా వరకు చేసాము. ఫైనల్లీ రూమ్ దొరికింది. నెక్స్ట్ డే మేము కాళహస్తికి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ డే ఇంకా నేను వీడియో షూట్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ మార్నింగ్ దర్శనం అయిపోయాక మళ్ళీ కాసేపు నిద్రపోయి తర్వాత మేమైతే 6 ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము శ్రీవారి పాదాలు, తర్వాత శిలాతోరణం, చక్రతీర్థంకి అయితే వెళ్ళాము తిరుమల నుంచి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఆకాశగంగకి వెళ్ళాము. అక్కడి నుంచి విష్ణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అండ్ లాస్ట్ పాప వినాశనంకి అయితే వెళ్ళేసి వచ్చాము. రిటర్న్ మళ్ళీ ఈవినింగ్ 6 కంతా వచ్చేసి మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసేసుకొని రిటర్న్ అయితే మళ్ళీ మేము అనంతపూర్కి అయితే వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మొత్తం వ్యూ ఆఫ్ తిరుపతి అనమాట. మన ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పటికి సూపర్గా కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. దర్శనం కూడా మాకు బాగా జరిగింది. 1.5 hour అయిపోయింది మాకైతే దర్శనాలు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా బ్లెస్డ్ అనిపించింది. నాకైతే చూడండి తర్వాత తిరుపతి అయితే కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంది. అది కూడా క్యాప్చర్ చేస్తుంది. బట్ అనిపిస్తుంది వీడియో తీయలేకపోయాడు. సో ఇక్కడైతే మనము కాళహస్తి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. కాళహస్తిలో కూడా మొబైల్ వాడలేదు. సో వాటర్ అక్కడ పెట్టేసాము. లోపలికి మొబైల్స్ వాడలేదు. సో అక్కడికి వెళ్ళేసి మేమైతే దర్శనానికి బాగా జరిగింది. ఇది అంతా వ్యూ అన్నమాట. ఇదైతే శ్రీవారి పాదాలకైతే చాలా క్యూ అయితే ఉండిపోయింది. ఫైనల్లీ శ్రీవారి పాదాలైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే మనము శిలాతోరణంకి అయితే వచ్చేసాము. శిలాతోరణంకి అయితే మనం దర్శనం అయిపోయింది. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి చక్రతీర్థము. సూపర్గా ఉంది. చేపలు కూడా బాగా చాలాగా ఉన్నాయి. మిగతా ప్లేసెస్ వీడియో తీయలేకపోయాను బికాస్ ఆఫ్ ఛార్జింగ్ లేదు. సారీ గాయ్స్.